హాయ్ అండి, పూరీలో కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మరో పక్కన బంగాళదుంపను ఉడకబెట్టుకుని స్మాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడా వేసుకుని ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్ని కూడా వేసుకుని వాటర్లో రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుని వాటర్ని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన వాటర్ని ఒకసారి బాగా కలుపుకుని ధనియాల పొడి కొంచెం గరం మసాలాను కూడా వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని ఉండలు లేకుండా వాటర్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో శనగపిండిని వేసుకుని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీలోకి కర్రీ చాలా బాగుంటుంది. రెడీ.